ఎడిట్ చేస్తుంటే నాగరాజ్ వచ్చి అసలు ప్రామిస్ అనే వర్డ్కి అర్థం తెలుసా అని అనేసిండు. ఆయన అన్నది కూడా కరెక్టే. లాస్ట్ టైం గోవా బర్త్డే వ్లాగ్ పెట్టినప్పుడు చెప్పిన నెక్స్ట్ వ్లాగ్ చాలా తొందరగా పెడతా అని. బట్ ఇట్స్ బీన్ ఎన్ని మంత్స్ కూడా గుర్తులేదు, అన్ని మంత్స్ అయిపోయింది. నా బిడ్డ బర్త్డే సెకండ్ బర్త్డే ఇంకో 3 monthsలో రాబోతుంది. నేను ఇప్పటికీ ఫస్ట్ బర్త్డే వ్లాగ్స్ పెడుతున్నా. నన్ను తిట్టుకోకండి, నేను చాలా ఆల్రెడీ తిట్టుకున్నా. ప్లీజ్ ఐఎమ్ సారీ. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా బర్త్డే రోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాము అనేది. ఎవరికైనా గుర్తు లేకపోయి ఉంటే, కొత్తగా చూసుంటే ఐ బటన్లో కానీ లేదా వీడియో ఎండ్లో కానీ లింక్ ఇస్తా, చూసేయండి. అండ్ ఇప్పుడు అర్హ బర్త్డే ఈవినింగ్ బీచ్లో సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఫోటోషూట్ కమ్ బర్త్డే ఇక్కడ షూట్ అవుతుంది ప్రస్తుతానికి. అండ్ అర్హ వాజ్ ఫుల్ ఆన్ హ్యాపీ మోడ్లో ఉండే అనమాట. ఫోటోగ్రాఫర్ కూడా అసలు అందరు పిల్లలు చాలా ఏడుస్తారు, బట్ అర్హ ఇస్ డిఫరెంట్ అని అనేసాడు. నిజంగా నేను ఆ రోజు అర్హ ఎలా ఉండాలి బర్త్డే రోజు అనుకున్నాను, అలాగే ఉండే అనమాట. షీ వాజ్ ఫుల్లీ ఎంజాయింగ్. అండ్ ఇక్కడ నేను ఫీడింగ్ ఇస్తున్నాను. ఫీడింగ్ యాప్రోన్ నేను యాక్చువల్లీ మర్చిపోయాను అనమాట. ఒక చున్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు దాన్ని యాప్రోన్లో చేంజ్ చేసి మొత్తం ఫీడింగ్ మొత్తం ఇలా దీంతోనే మెయింటైన్ చేశాను గోవాలో. ఇట్ హెల్ప్డ్ అలాట్. ఆ హ్యాక్ మీకు ఎప్పుడైనా షార్ట్లో పెడతాను. అండ్ ఇప్పుడు నేను అర్హ బర్త్డే చిన్న షార్ట్ ఉంది, అది ఇక్కడ అప్లోడ్ చేస్తా, చూసేయండి. జరిగింది అర్హ పప్పు బర్త్డే అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడ బీచ్లో కొద్దిసేపు టైం పాస్ చేసాము, ఆడుకున్నాము, నవ్వుకున్నాము, రీల్స్ చేసుకున్నాము, డ్యాన్స్ చేసాము. వీ వర్ సో ఎంజాయింగ్ అనమాట. బర్త్డే అంటే ఇలాగే జరగాలి అని నేను ఎలా అనుకున్నానో అలాగే జరిగింది. అర్హ పాప సంతోషంగా ఉండాలి. షీ వాజ్ సో హ్యాపీ. దాని హ్యాపీనెస్ చూసి వీ వర్ వెరీ హ్యాపీ అనమాట. ఈ థీమ్ ఎక్కడ అంటే క్యాండోలిన్ బీచ్లో. ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయాలి గోవాలో అని అనుకున్నప్పుడు చాలా పేజెస్ వెతికాను నేను, చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను. సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేక, జెన్యూనా కాదని తెలియక, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వెళ్ళే ముందు వరకు కూడా ఇది జెన్యూనా ఫేక్ చేస్తున్నారా అనే డౌట్తోనే వెళ్ళాము. బికాస్ మాకు ప్రూఫ్ లేదు ఎక్కడ. అంటే వీళ్ళు ఇన్స్టా పేజెస్లో అన్ని వీడియోస్ ఉన్నాయి కానీ బట్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా. బట్ మీకు మేం ప్రూఫ్ అనమాట. దిస్ ఇస్ అ జెన్యూన్ పేజ్. నేను ఏ ప్రమోషన్ కూడా కాదు. ఐ ఎంజాయ్డ్. మేము చాలా ఎంజాయ్ చేసాం. మీకు కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్ వాళ్ళది లింక్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ వాళ్ళని కాంటాక్ట్ అయితే థీమ్ బట్టి చెప్తారు. బట్ మాకైతే ఈ సెటప్కి అప్పుడు 1 year బ్యాక్ అది ఇప్పుడు ఆల్మోస్ట్, అప్పుడు ఇట్ వాజ్ లైక్ వితౌట్ ఫుడ్ ఇట్ వాజ్ లైక్ 15K విత్ డెకరేషన్, విత్ ఫోటోషూట్ అండ్ రా ఇమేజెస్, రా క్లిప్స్ అన్ని ఇచ్చేస్తారు. కొన్ని ఎడిట్ చేసిన పిక్స్ ఇస్తారు అండ్ ఒక షార్ట్ ఇస్తారు అనమాట ఎడిట్ చేసింది. నా ఒపీనియన్ 15K వర్తీ అండ్ చీప్ అనే చెప్తాను. బికాస్ మనకు తెలుసు కదా ఇక్కడ ఎంత కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే శంఖం చెవు దగ్గర పెడితే సౌండ్ వస్తుంది అని చెప్పాను అర్హకి. ఇంకా చూడు మొత్తం అది చెవు దగ్గర పెట్టుకోవడమే ఉంది. లిటరలీ ఇప్పుడు ఎడిట్ చేయడం ఏమో కానీ 1 year బ్యాక్ అర్హ ఇలా ఉండేనా, ఇలా చేస్తున్నాయినా, ఎంత క్యూట్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా మేము అక్కడ బీచ్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా మా డిన్నర్ చేసామన్నమాట. ఎవరైనా సర్ప్రైజులు కానీ యానివర్సరీలు కానీ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఇట్లా సపరేట్గా ఎక్కడికైనా వెళ్ళి చేసుకోండి. ఆ డే యూ విల్ ఫీల్ ఇట్స్ వర్తీ అనిపిస్తుంది అనమాట. అండ్ నా నవ్వులోనే మీకు తెలియాలి నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో అక్కడ. ఎనీవేస్, అది కాకుండా ఏదైనా రిగ్రెట్ అయ్యావా ఆ రోజు అని మీరు నన్ను అడిగితే, నేను నాగరాజ్ రిగ్రెట్ అయింది ఒకే ఒక విషయానికి. అదేంటంటే మా ఫ్యామిలీ కానీ నాగరాజ్ ఫ్యామిలీ కానీ ఎవరో అక్కడ లేరు ఆ టైంలో అర్హ బర్త్డే రోజు అని. దాని గురించి తప్పించి మేము దేనికి రిగ్రెట్ కాలేదు. అంటే అర్హ పుట్టి 1 year జర్నీలో వాళ్ళందరూ కూడా పార్ట్ కదా, వాళ్ళందరూ కూడా ఉంటే బాగుండు అని చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో అనిపించింది. బట్ కుదరలేదు. బికాస్ అప్పుడు మాకు అందరినీ తీసుకెళ్ళేంత బడ్జెట్ లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాలి. అంటే మీరు వెళ్ళి చేసుకోండి, అంతకుముందే వాళ్ళు గోవా వెళ్ళి రావడం ఇలా అంతా జరిగిందనమాట. అది తప్పించి వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ నిజం చెప్తున్నా, ఇక్కడ మేము తింటున్నాం కదా, ఈ డిన్నర్ డేట్తో కంపేర్ చేస్తే ఇప్పటి వరకు మేము చేసిన డిన్నర్ ఏది బీట్ చేయలేదన్నమాట. దిస్ వాజ్ ద బెస్ట్ డిన్నర్ డేట్. అక్కడ మంచి మ్యూజిక్, బీచ్ సౌండ్, చల్ల గాలి,
బ్యాక్గ్రౌండ్ స్కై చూడండి ఎంత బాగుందో. నేను అర్హకు తినిపించడం, నాగరాజ్ నాకు తినిపించడం. సో ఐ కాంట్ ఈవెన్ పుట్ దీస్ ఆల్ ఇన్ వర్డ్స్ అనమాట, మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. అండ్ ఆ తర్వాత అర్హ బర్త్డే కేక్ కట్ చేసాం కదా, అది కూడా కొంచెం తినేసి మిగతాది అక్కడ వాళ్ళకి పనిచేసి వీవర్ బ్యాక్ టు రూమ్ అనమాట. రూమ్కి వెళ్ళి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రూమ్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటే అర్హకి ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం బర్త్డే రోజు అని స్విమ్మింగ్ పూల్లో దింపి కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అనమాట. ఇప్పటివరకు గోవాని మేము పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ 2 డేస్లో, అక్కడక్కడే తిరిగాము. నెక్స్ట్ 2 డేస్లో మేము సౌత్ గోవా కూడా కవర్ చేయాలన్నమాట. సో ఏమేమి కవర్ చేసామనేది చిన్న గ్లిమ్స్ యాడ్ చేస్తా చూడండి. అండ్ ఎప్పుడు తొందరగా రిలీజ్ చేస్తా అని చెప్తా కదా, ఇప్పుడు చెప్తున్నాను, ఇది రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తానమాట. అండ్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేవి చిన్న చిన్న గ్లిమ్స్ యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి. ఆ వ్లాగ్ అసలు మిస్ అవ్వకండి, బికాస్ ఈ వ్లాగ్లో బర్త్డే ఎక్కడ చేసాము, ఎలా చేసాము, ఎంత బడ్జెట్ అయింది, మీరు కూడా ఎలా చేసుకోవచ్చో చెప్పాను కదా. ఆ వ్లాగ్లో గోవాకి వెళ్తే ఇంకేమేమి చూడొచ్చు, తక్కువ బడ్జెట్లో ఏమేమి కవర్ చేయొచ్చు అనేవి కూడా చూపిస్తాను. సో డోంట్ మిస్ దాట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ అర్హ బర్త్డే 3 monthsలో రాబోతుందని చెప్తున్నా కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము గెస్ట్ చేయండి, చూద్దాం. అసలు వెళ్తున్నామా లేదో గెస్ట్ చేయండి. వెళ్తే ఎక్కడికి వెళ్తామో అని అనుకుంటున్నారో గెస్ట్ చేయండి. ఇఫ్ దట్ ప్లేస్ మీరు గెస్ట్ చేసేది కరెక్ట్ అయితే, క్లూ కావాలంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో క్లూ ఇస్తాను. ఒకవేళ కరెక్ట్ అయితే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇస్తాను. అండ్ ఈ వీక్ మేము లైవ్కి రావాలనుకుంటున్నాము, సో దాని అప్డేట్స్ కూడా ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్, బాయ్. బై ద వే, నారా స్విమ్మింగ్ చూసి తడుచుకోకండి, ఒక కిడ్ అయిపోయింది అనమాట. నేను అర్హ అక్కడ కూర్చొని నారాజ్ని ఎంజాయ్ చేయడం చూసి మేము ఫుల్ నవ్వుకున్నాము ఓ రోజు. యా, ఎనీవేస్, బై గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్. Thank you.